పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. నాగాశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్గా ఏకంగా 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇకపోతే తరచూ రెబల్ స్టార్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు పెళ్లిపై ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తరువాత పిల్ల దొరకడం లేదంటూ సిల్లీ రీజన్స్ చెబుతూ తప్పించుకుంటున్నాడు. అయితే తాజాగా హైదరాబాద్లో గాయత్రి అభిలాష రెడ్డి అనే మరో మహిళతో చీరల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, హైదరాబాదు మేయర్ రక్షిత్ అట్లూరి వెళ్లారు. అనంతరం శ్యామలాదేవి మీడియా వారితో ప్రభాస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ఆమెకు పట్టు శారీస్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. కృష్ణంరాజు తనకు ఫస్ట్ టైం కంచిపట్టు చీర కొన్నారని వెల్లడించారు. అలాగే ప్రభాస్ పెళ్లికి ఇక్కడే షాపింగ్ చేస్తామని, మంచి శారీ కలెక్షన్ ఉందని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. శ్యామలాదేవి ఏకంగా పెళ్లి షాపింగ్ గురించే మాట్లాడిందంటే ఆల్రెడీ వివాహ తేదీ కూడా నిర్ణయించబడింది. కానీ రివీల్ చేయట్లేదు. త్వరలోనే అమ్మాయి అండ్ ముహూర్తం టైం చెబుతారంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.